ఎవరైతే 6 సెకండ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం అయితే రావట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో అయితే నేను ఎడిటింగ్ గురించి నేర్పిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది నాకు వీడియో కాల్స్ చేస్తున్నారు, ఆడియో కాల్స్ చేస్తున్నారు. అబ్బా, నెంబర్ ఆఫ్ కాల్స్ అబ్బా, పెర్ డేకి ఒక 300 కాల్స్ అయితే వస్తున్నాయి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను ఇంత బిజీ హెక్టిక్ టైంలో నేను రెస్పాండ్ అయినా, కొంచెం లేట్గా రెస్పాండ్ అయినా కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? ఒక అమ్మాయి అయితే, నేను పేరు చెప్పను కానీ ఏంటంటే, మీరు ఎడిటింగ్ గురించి చెప్పరేంటి, డబ్బులు తీసుకున్నారు అని చెప్పింది. నేను ఆల్రెడీ చెప్పిన, ఓపెన్గా చెప్తున్నా, ఎడిటింగే రాదు, మీరు 2 రోజుల్లోనే మీరు ఓపిక నశించిపోతే మీరు ఛానల్ ఎలా మానిటైజ్ చేస్తారు? మీకు ఏమైనా పిచ్చా? మీరు 2 రోజులు కరెక్ట్గా మీరు క్లియర్గా చేయలేరు, ప్రాసెస్ని ఫాలో చేయలేరు, కానీ మీకు మానిటైజ్ ఛానల్ వచ్చేయాలి. మీరు లైఫ్లో చేయలేరు. మీరు అలాంటి వ్యక్తికి చెప్తున్నాను నేను. ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి, అలాంటి వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియోలో, మీరు వేస్ట్, అసలు మీరు అంత సీన్ లేదు మీకు, ఓకేనా? 2 రోజుల్లోనే మీ ఓపిక మొత్తం నశించిపోయింది. మీలాంటి వాళ్ళకి చెప్పడం చూడండి, యూజ్లెస్ అసలు. నిజంగా నేను చెప్పను, నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది అలాంటి వాళ్ళకి. ఎవరైతే స్ట్రాంగ్గా చేయగలరు, ఎవరైతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయగలరు, అలాంటి వాళ్ళకి నేను ముందే ఆ వీడియోస్లోనే క్లియర్గా చెప్పిన, ఎవరైతే నేను చెప్పే టైప్ ఆఫ్ వీడియోస్ని కన్సిస్టెంట్గా చేస్తారో వాళ్ళది అవుతుంది. రీచ్ ఆల్రెడీ చాలామందికి వచ్చింది, అది మీకు కూడా తెలుసు. సో ఊరికి నా టైం వేస్ట్ చేయకండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి, ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే. నేను మోస్ట్లీ ఎలా ఆలోచిస్తానంటే, డబ్బుల కంటే ఎదుటి వ్యక్తిని, వాళ్ళ టైంని వేస్ట్ చేయకూడదని ఆలోచిస్తాను. నాకు డబ్బులు ఎలా వస్తాయి, బట్ టైం వాళ్ళకి రాదు. మళ్ళీ నేను ఒకటే మీకు ఎప్పుడైనా సజెషన్ ఇస్తాను ఏంటంటే, మనల్ని గైడ్ చేసే వాళ్ళని కూడా మనం చాలా తెలివిగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో మనల్ని తీసుకువెళ్ళారనుకోండి, మన పని అంతే, ఓకేనా? మన టైం బొక్క. సో ఓపెన్గా చెప్తున్నా, మిమ్మల్ని నేర్పించే వాళ్ళని కూడా మీరు చాలా తెలివిగా ఎంచుకోండి. ఒక అమ్మాయి ఏంటంటే, ఇన్షార్ట్లో నాకు ఎడిటింగ్ కోసం 6,000 తీసుకున్నారు. 6,000 ఎందుకు అసలు? 6,000 తీసుకున్నారంట ఆ అమ్మాయి దగ్గర. అలాంటి ఎర్రిపప్పులు కూడా మన సొసైటీలో ఉన్నారు. సో ఈ వీడియోలో కంప్రిహెన్సివ్గా నా వే ఆఫ్ స్టైలింగ్ నేను నేర్పిస్తాను. నేను ఎందుకు ఆ కలర్ తీసుకున్నాను, ఆ కలర్ ఎందుకు తీసుకోవడానికి గల రీజన్ ఏంటి, ఈ ఇంటర్ఫేస్ ఎందుకు తీసుకున్నాను, ప్రతిదీ లాజికల్గా నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మధ్యలోనే మొత్తం కంప్లీట్ చేయకుండా నేను మధ్యలో స్కిప్ చేశారనుకోండి, మీకు ఏమీ అర్థం కాదు. మీరు నాకు ఎడిటింగ్ గురించి నెక్స్ట్ టైం అడిగినా నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఓకేనా? మీకు చెప్పేది ఏంటి, యూట్యూబ్ అల్గరిథం ఎలా పనిచేస్తుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక వీడియో వైరల్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, వీటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఈ వీడియో ఎడిటింగ్లో ఈ బొమ్మ కట్ అవ్వట్లేదండి, నేర్చుకోవాలండి. నాకు టైం ఉండదండి. మీరు వీడియో ఎడిటింగ్ రాకపోతే మీకు అవ్వదండి, లేకపోతే మీరు రావద్దండి. నేను రిటర్న్ కొట్టేసే టైప్ అండి, ఓకేనా? నేను డబ్బులు రిటర్న్ కొట్టేస్తాను. నాకు ఇరిటేషన్ వస్తాయి, ఎందుకంటే మీరు వేస్ట్. అది 949 రూపీస్ అనేది ఇట్స్ లైఫ్ టైం. నేనేంటి బంగ్లాలు కట్టిను నేను. నాకు 2 days టైం వేస్ట్ అయినా, మీకు ఎక్స్ప్లెనేషన్ టైం బొక్కైనా నాకు పర్లేదు. నేను మళ్ళీ డబ్బులు కొట్టేసే టైప్. నేను నేర్చుకోండి. మీరు దీన్నే నేర్చుకోలేకపోతే మీరు యూట్యూబ్ మానిటైజేషన్ చేసి లైఫ్ లాంగ్ మీరు దాంట్లో సంపాదించేస్తారు. మీరు యూజ్లెస్. మీరు అసలు ఓపెన్గా చెప్తున్నా. వీడియో వస్తుంది, ఆ వీడియో ఎడిటింగ్ లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే వీడియో ఎడిటింగ్ కోసం క్లియర్గా రాదో వాళ్ళకి ఇంకా డౌట్స్ చాలా ఉండిపోయాయి. ఈ ఇంటర్ఫేస్ని చాలా బాగా నేర్చుకోండి, ఓకేనా? కొంచెం ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి నేను ఎందుకు మధ్యలోనే పెడుతున్నాను, ఏం చేస్తున్నాను, అది ఎలాంటి కలర్స్ తీసుకుంటున్నాను, ఇవన్నీ నేను క్లియర్గా కంప్రిహెన్సివ్గా ఈ వీడియోలో పెడతాను. మధ్యలోనే స్కిప్ చేసి నాకు రావట్లేదు బ్రదర్ అని నెక్స్ట్ టైం అడిగినా నేను చెప్పను, ఓకేనా? ఓపెన్ చేయండి కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి అని ప్రొఫెషనల్గా చెప్పడం నాకు నచ్చదు, ఓకేనా? చూడండి, ఇక్కడ నేను 9:16 రేషియో తీసుకున్నాను. స్లోగా చెప్తున్నాను, కరెక్ట్గా చూడండి. 9:16 రేషియో తీసుకున్నా. తర్వాత ఫస్ట్ నేను మోస్ట్లీ బ్లాక్ ఇంటర్ఫేస్ కాకుండా నేను ఏం చేస్తానంటే, పిక్సాబే అనే ఆప్షన్ ఉంది, ఇదిగోండి పిక్సాబే. ఈ పిక్సాబే ఓపెన్ చేసి నాకు కావాల్సింది గ్రిడ్ లైన్ యానిమేషన్, గ్రిడ్ లైన్స్ అని సెర్చ్ చేసిన. ఈ గ్రిడ్ లైన్స్లో నాకు నచ్చింది ఒకటి వస్తుంది, ఇది వచ్చింది బ్లూ కలర్ది, సెకండ్ వన్. సో దీన్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్యాప్ చేసి రైట్ హ్యాండ్లో ట్యాప్ చేసి నేను 6 secondsకి పెట్టుకుంటా. 6 seconds పెట్టిన. 6 seconds దీన్ని ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్యాన్ అండ్ జూమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ స్టార్ట్ పొజిషన్ని జూమ్ చేయండి కంప్లీట్గా, ఎంత అవసరం ఉంటే అంత జూమ్ చేయండి. దెన్ ఆఫ్టర్ ఈ సెకండ్ ఎండ్ పాయింట్ని
కొంతవరకు జూమ్ చేయండి. ఎస్, స్టార్ట్ పొజిషన్ చూడండి చిన్నగా ఉంది, అండ్ ఎండ్ పొజిషన్ చూడండి పెద్దగా ఉంది. ఇలా పెట్టుకుంటున్నా. దీన్ని ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఒకసారి ప్లే చేయండి. యానిమేషన్, ఫస్ట్ యానిమేషన్ అనేది రెడీ అయింది. ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా బ్యాక్ డ్రాప్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి, మధ్యలో టైటిల్కి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. నేను మోస్ట్లీ టైటిల్ నేమ్ యూజ్ చేస్తాను, ఎక్కువగా నేను బ్లాక్ కలర్నే యూజ్ చేస్తాను. టైటిల్ని బ్లాక్ కలర్. ఇక్కడ ఇమేజ్ యాసెట్స్కి వెళ్తాను, ఇమేజ్ యాసెట్లో బ్లాక్ కలర్ని ఎంచుకుంటాను. ఎగ్జాక్ట్లీ దీన్ని కూడా 6 సెకండ్ చేసుకుంటా. ఓకే, ఈ 6 సెకండ్ని ఎగ్జాక్ట్లీ నేను టాప్కి తీసుకువెళ్ళి కొంచెం పెద్దగా చేశాను, మిడిల్లో ఉంచాను. మిడిల్లో పెట్టేటప్పుడు ఇలాంటి రెడ్ కలర్ లైన్ అయితే వస్తుంది. ఈ రెడ్ కలర్ లైన్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే ఫైన్. దీన్ని క్రాప్ చేసుకుంటా, నాకు కేవలం టైటిల్ వరకే కావాలి. యా, ఇక్కడ ఇలా ఆ సైజులో తెచ్చుకున్నాక మాస్క్ ఆన్ చేస్తున్నాను. కొంచెం దాన్ని ఫెదర్ని ఒక 25 పెట్టుకుంటున్నా. బ్యాక్ వెళ్ళి ఈ సైజ్ని కొంచెం పెంచుకుంటాను. యా, ఎందుకు ఇలా చేసుకున్నాను మీకు చెప్తా. ఓకే, ఇలా తీసుకున్నా. నాకు ఇక్కడ టైటిల్ పెట్టుకుంటున్నా. ఈ టైటిల్ పెట్టుకునేదాన్ని ఇలా ప్రాపర్గా నేను ఒక సైజ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను మోస్ట్లీ ఏ కలర్ని యూజ్ చేస్తా, ఏదైతే మిగతా స్టోరీని స్క్రిప్ట్ని చూపించడానికి నేను మళ్ళీ లేయర్ ఆప్షన్కి వెళ్తా. ఇక్కడ లేయర్స్ ఆప్షన్ ఉంది. లేయర్స్ ఆప్షన్కి వెళ్ళి మీడియాకి వెళ్తా. మళ్ళీ సేమ్ ఇమేజ్ యాసెట్స్కి వెళ్తా. నేను ఏదో ఒక వైట్ కలర్ది తీసుకొని సేమ్ ఎలా దీన్ని ఏ కలర్ చేసుకుంటా, నేను లైట్ బ్లూ కలర్ చేసుకుంటా. లేదా ఈ బ్లూ కలర్ నాకు నచ్చలే, వేరే బ్లూ కలర్ పెడతా. యా, దిస్ వన్. ఓకే, దీన్ని ప్రాపర్గా సైజ్ చేసుకుంటాను స్క్రిప్ట్ పెట్టుకోవడానికి. దీన్ని క్రాప్ చేసుకుంటా, నాకు సరిపడే సైజులో నేను క్రాప్ చేసుకుంటా. యా, నాకు ఈ సైజు కావాలి, క్రాప్ చేసుకుని పెట్టుకున్నా. ఈ క్రాపింగ్లోనే మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మాస్క్ ఆన్ చేయండి. మాస్క్ ఆన్ చేసి ఫెదర్ ఒక 25 పెట్టుకుంటా. యా, ఫెదర్ 25. దీన్ని ఇది బ్లాక్ అనేది బ్లాక్ పైన ఉంది. ఇది ఏదైతే మన ఫస్ట్ బ్లాక్ లేయర్ ఉంది కదా, ఇది ఆ బ్లాక్ లేయర్ పైన ఉంది. సో దాని కిందకి ఇది నేను పంపించాలి, ఎందుకంటే టైటిల్ నాకు టాప్లో ఉండాలి కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో బ్యాక్ సైడ్ పంపించడానికి ఉంది, సెండ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ వెళ్ళింది. సో ఈ బ్యాక్ సైడ్ నేను సెండ్ చేసుకున్నా. యా, దీన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకుంటాను. ఫైన్. నేను ఇక్కడ కొంచెం ఇది పైకి తీసుకెళ్తా, ఇది కూడా పైకి తీసుకెళ్తా, ఈ బ్లూ కలర్ది కూడా పైకి తీసుకెళ్తా. ఫైన్, ఇప్పుడు సరిపోయింది. ఒకసారి ప్లే చేస్తే మీకు యానిమేషన్ రెడీ అయింది. చూడండి, ప్లే చేస్తాను. యానిమేషన్ డన్. యానిమేషన్ అయిపోయింది. మనకు కావాల్సినవి ఏంటి, స్క్రిప్ట్లు కావాలి. ఈ స్క్రిప్ట్లు మీరు తెచ్చుకొని ప్రాపర్గా ఈ రైట్ సైడ్ ఉండే చూడండి, నేను స్క్రిప్ట్ ఒకటి తీసుకొస్తా. స్క్రిప్ట్ తీసుకొస్తా. ఏదో ఒకటి మీకు తెలియాలని నేను ఏదో ఒకటి తీసుకుంటా. స్క్రిప్ట్ ఏంటి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటింగ్ తెలుగు, ఇదేదో తీసుకుంటాను. నేను ఏదో ఒక స్క్రిప్ట్ తీసుకుంటాను. సజెషన్ నేను కేవలం తీసుకున్న స్క్రిప్ట్ మీకు చూపించడానికి, ఓకేనా? ఇలానే ఇదే తీసుకువెళ్ళి పెట్టేయద్దు. కాపీ చేసుకున్నా టెక్స్ట్కి వచ్చాను. టెక్స్ట్లో మీరు ఏం చేయాలి, ఎంటర్. ఓకే, దీన్ని ప్రాపర్గా నేను లెఫ్ట్ సైడే ఎక్కువ పోర్షన్ ఎందుకు ఉంచుకుంటున్నానంటే, రైట్ సైడ్ లైక్, డిస్లైక్, కామెంట్ ఇవన్నీ ఉంటాయి, అది డిస్టర్బ్ చేస్తుంది. సో నేను వైట్ కలర్ మధ్యలో పిక్ చేసుకున్నా. అండ్ టైటిల్ ఏదైనా తీసుకుంటే ఆ టైటిల్కి వేరే కలర్ ఇస్తా. చూడండి, ఏదో ఒకటి టైటిల్ తీసుకుంటా. ఆ టైటిల్ ఏంటి, ఆర్డర్, ఇదేంది టైటిల్ తీసుకుంటున్నా నేను. ఎలా అంటే సెలెక్ట్ టెస్ట్, ఏదో ఇది టైటిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టైటిల్ అనుకోండి, ఇది టైటిల్. ఈ టైటిల్ని కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. మళ్ళీ టెక్స్ట్లో తీసుకున్న, ఇక్కడ పూర్తిగా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నా. యా, దిస్ ఇస్ టైటిల్. యా, నేను ఇక్కడ తీసుకున్నా టైటిల్. ఫైన్, ఇది నా టైటిల్, ఇది నా స్క్రిప్ట్. ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఫ్రంట్ తీసుకువెళ్ళిపోతా. యా, ఫ్రంట్ తీసుకొచ్చిన, దీన్ని ఎగ్జాక్ట్లీ ఈక్వల్ చేసిన. దీన్ని నాకు నచ్చే కలర్ ఏంటంటే, ఎప్పుడైనా నేను టైటిల్ తీసుకునేది ఏ న్యూస్ యాప్లో అయినా చూడండి మీరు,
వాళ్ళు బోల్డ్గా ఫస్ట్ టైటిల్ని చూసాక మిగతా స్క్రిప్ట్ మొత్తం చదవాలి అని వాళ్ళు రెడ్ కలర్ ఇస్తారు. నేను రెడ్ కలర్ ఇచ్చిన. ఓకేనా? రెడ్ కలర్ ఇచ్చాక దీని కిందకు ఆప్షన్కి వెళ్ళండి. టెక్స్ట్ అవుట్లైన్ అని ఉంటుంది. టెక్స్ట్ అవుట్లైన్. ఈ టెక్స్ట్ అవుట్లైన్ ఆన్ చేసుకోండి. ఈ టెక్స్ట్ అవుట్లైన్ ఆన్ చేసి మీరు నా అవుట్లైన్ కలర్ ఏమి ఇస్తారంటే వైట్ ఇవ్వండి. అవుట్లైన్ కలర్ ఇస్తే ఇలా కనిపిస్తుంది చూడండి, ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడడానికి అది చూడండి మంచిగా కనిపిస్తుంది. అది చూసేవాడు కిందకు వచ్చేసి చదివేసి వెళ్తాడు. మీ ఇంటర్ఫేస్ వీడియో బాగోకపోతే ప్రతి క్యాండిడేట్కి నేను చెప్తున్నా, మీ ఇంటర్ఫేస్ బాగుండాలి, లేకపోతే ఎవడు దేకడు అని. ఓకే, నెక్స్ట్ ఇది అయింది, నాకు ఇంటర్ఫేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు లోగో కావాలి. లోగో నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్లేస్ చేస్తానంటే, నా లోగో ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లోగో అనుకోండి, నా ఫేస్. దీన్ని నేను క్రాపింగ్కి వెళ్ళి రౌండ్ చేసుకుంటా. రౌండ్ క్రాపింగ్ ఆప్షన్కి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు దీన్ని చిన్నగా చేసుకొని నేను ఎగ్జాక్ట్లీ నా వే ఆఫ్ స్టైల్లో నాకు ఇక్కడ కావాలి. నేను ఇక్కడ పెట్టిన చూడండి, ఇక్కడ పెట్టిన మిడిల్లో పెడితే రెడ్ లైన్ వస్తుంది. ఫైన్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి. ప్లే. దిస్ ఇస్ ద యానిమేషన్. ఈ యానిమేషన్ నేను క్రియేట్ చేసిన. ఇది మొత్తం ఈక్వల్ చేయండి. ఈ యానిమేషన్ చూడడానికి నాకు నచ్చింది. బాగుంది. ఫైన్. ఈ యానిమేషన్ వచ్చిన తర్వాత నాకు ఏదో ఒక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ నేను పెట్టుకోవాలి, ఎందుకంటే రిలేటెడ్ ఇమేజ్ కావాలి కదా. ఇమేజ్ ఒకటి తీసుకుంటా. ఏ ఇమేజ్ తీసుకుందాం? ఇమేజెస్లో ఈ ఇమేజ్ తీసుకుందాం నేనే. ఓకే, ఈ ఇమేజ్ తీసుకున్నా. ఇమేజ్ని నేను కొంచెం క్రాప్ చేసుకుంటాను. మాస్క్ పెట్టి లిటిల్ బిట్ క్రాప్ మాస్క్ పెట్టిన. ఓకే, మాస్క్ పెట్టేసిన. ఈ మాస్క్ అనేది కిందకి తీసుకొస్తా. ఇప్పుడు నా ఏదైతే టెక్స్ట్ ఉందో చూడండి, ఆ టెక్స్ట్ నాకు ఓవర్లాప్ చేస్తుంది. ఆ టెక్స్ట్ని నేను ఇలా పెట్టుకుంటున్నా. దిస్ ఇస్ ద ఇమేజ్. మీరు కావాలంటే నాది కొంచెం టాప్ తీసుకువెళ్ళండి. నెక్స్ట్ ఈ బ్లాక్ది కూడా కొంచెం టాప్కి తీసుకువెళ్ళండి. ఈ టైటిల్ కూడా కొంచెం టాప్కి తీసుకువెళ్ళండి. అండ్ దీన్ని కొంచెం టాప్కి తీసుకువెళ్ళండి. బ్లూ కలర్ని కూడా కొంచెం టాప్కి తీసుకువెళ్ళండి. తీసుకొచ్చిన ఇక్కడ సెట్ డన్. ఇది కూడా కొంచెం ఇమేజ్ టాప్కి తీసుకురండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా వీడియో కంప్లీట్గా ఇది చదివిన తర్వాత అతను ఏదో ఒక రియాక్షన్ తీసుకోవాలి. అతను కామెంట్ అయినా పెట్టాలి, షేర్ అయినా చేయాలి, లేదా సబ్స్క్రైబ్ అయినా చేయాలి. సో దానికి నేను ఎలా అడుగుతాను? నాకు చాట్‌జీపీటీకి నాకు CTA కాల్ టు CTA యాక్షన్ కావాలి అని అడుగుతారు. CTA యాక్షన్ కావాలి అంటే అది ఎలా ఇస్తుందంటే మీరు అడిగే స్క్రిప్ట్ బట్టి ఇస్తుంది. అది మీరు ఎప్పుడైనా స్క్రిప్ట్ని అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే, నాకు 70 to 60 వర్డ్స్లో నాకు ఒకటి కావాలి. అది ఏంటి? నాకు ఎక్సైటింగ్ అండ్ ఎంగేజింగ్ స్క్రిప్ట్ కావాలి. దాంట్లోనే నాకు టైటిల్ కూడా అట్రాక్టివ్గా, అది చూస్తే చదవాలి అనేటట్టు ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే నాకు లైక్స్, షేర్స్, కమెంట్స్ వచ్చేటట్టు ఉండాలి అని మీరు చాట్‌జీపీటీని అడిగితే అది క్లియర్గా ఇస్తుంది. చూడండి, ఇక్కడ CTA అంటే ఈ హీరోకి గౌరవం కావాలంటే ఇప్పుడే కామెంట్ చేయి, మీ హీరోకి. స్క్రోల్ అయ్యాక అవ్వకు, ఒక లైక్, ఈ హీరోకి పెద్ద గౌరవం అంటే ఇలాంటి CTA ఆప్షన్స్ అన్నీ అది ఇస్తుంది, పంచింగ్గా ఇస్తుంది. ఓకేనా? దీంట్లో ఏదో ఒకటి నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాంట్లో చూపించడానికి. అది కూడా ఏంటి, వాళ్ళ యాక్షన్ తీసుకోవడానికి డిఫరెంట్ కలర్. ఇది నేను కాపీ చేసుకున్నా, మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్కి పెడతా. ఓకే, దీన్ని ప్రాపర్గా ఓకే ఇలా తీసుకున్నాను, ఇక్కడ పెడతా. తీసుకున్నాను. నాకు మోస్ట్లీ ఎవరైనా యాక్షన్ తీసుకోవాలంటే నేను ఎల్లో కలర్ని యూజ్ చేస్తాను. ఇది ఎల్లో కలర్. దీన్ని కొంచెం ప్రీషెట్స్ ఆన్ చేసి టెక్స్ట్ అవుట్లైన్కి వెళ్ళి బ్లాక్ పెడతా. కొంచెం అది ఎలివేటెడ్గా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం చూపించవచ్చు బ్లాక్ కలర్తో, కానీ అది బాగుంది, న్యూట్రల్ కలర్. ఇది ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోండి. టైటిల్ అక్కడ ఉంది, యాక్షన్ తీసుకోవాలి వారు. దీనికి నేను ఎఫెక్ట్ పెడతాను. ఆ ఇమేజ్కి ఓవరాల్ యానిమేషన్ ఎలా పెడతాను అంటే, ఎఫెక్ట్కి వెళ్ళి డైరెక్ట్గా షేక్ ఆప్షన్కి వెళ్తా. షేక్ ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. ఆ ఫస్ట్ ఆప్షన్ని తీసుకుంటాను. 100కి 1000 పెట్టేస్తా. అది 600 ఉంటుంది, 1000 పెట్టేస్తా. ఫైన్. ఇప్పుడు ఈ ఇమేజ్ని లేయర్ ఈక్వల్ చేసుకుంటా. ఇప్పుడు ప్లే చేస్తారు. ప్లే చూడండి, దిస్ ఇస్ మై యానిమేషన్.
ఇదే నా యానిమేషన్. నేను మోస్ట్లీ ఇంకోటి ఏదో లేయర్ దీన్ని కంప్లీట్ చేయండి. 6 సెకండ్స్ పెట్టుకున్నా ఇలా చేసుకుంటారు. ఓకేనా? మీరు కైన్ మాస్టర్ ఏదైతే క్రాక్ వర్షన్ యూజ్ చేస్తున్నారో ఆ క్రాక్ వర్షన్ ఎలా యూజ్ చేస్తారంటే డేటా ఆన్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రీ కాబట్టి యాడ్స్ ప్లే అవుతాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండాలి అని నేను చెప్పట్లేదు. మీరు ఇమేజ్ కిందకి తీసుకురండి, పైకి తీసుకువెళ్ళండి, ఏదైనా చేయండి మీరు. కానీ చూడటానికి లైక్స్, షేర్స్, కామెంట్స్ ఏవైతే ఉంటాయో అది మన చదివేవాడికి ఫ్లో మిస్ అవ్వకూడదు, అలా ఉండాలి. ఓకేనా? నేను ఏదైతే చెప్తున్నానో అది గొరిల్లా ఫాలో చేయకుండా మీ ఓన్ టచ్ కూడా పెట్టండి, ఎందుకంటే యూనిక్నెస్ అనేది ఉండాలి. అందరిది ఒకేలా చేశారనుకోండి అసలు మీ టచ్ ఏంటి, అప్పుడు మీరు కాపీ చేశారా అంటారు. అలా కాదు, మీ యూనిక్ టచ్ అనేది యాడ్ చేయండి. మీరు యాడ్ చేసి మీ పర్సనల్గా ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా అట్రాక్టివ్గా చేయడానికి బాగుంటుందేమో అని ట్రై చేయండి. నేను ఇంకేం పెడతాను దీంట్లో, సబ్స్క్రైబ్ బటన్ పెడతా. ఇక్కడ సెర్చ్ పిక్సావే ఆప్షన్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన తర్వాత నాకు ఏం నచ్చింది సబ్స్క్రైబ్లో, సబ్స్క్రైబ్ ఇది నచ్చింది. ఓకే, ఈ సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని చిన్నగా పెట్టుకుంటాను. చిన్నగా పెట్టి టాప్లో ఈ లెఫ్ట్ సైడ్ పెడతా ఇమేజ్కి. దాన్ని ఓవరాల్ యానిమేషన్ ఏంటంటే పల్స్ పెడతా, అది సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్లీ లాస్ట్ వరకు తీసుకువెళ్తా. ఫైన్, దిస్ ఇస్ ద యానిమేషన్. ఓకే, ఇంకోటి పెడతా, ఇంకొక ఇమేజ్ కూడా నాకు పెట్టాలనిపిస్తుంది. ఓకే, ఆ ఇమేజ్ దానికి రిలేటెడ్గానే సబ్స్క్రైబ్ తర్వాత నాకు ఏదో ఒక స్టిక్కర్ పెట్టాలనుకుంటున్నా, లేదా ఫ్లవర్ పెట్టాలనుకున్నా, ఫ్లవర్స్ ఇక్కడికి ఏదైనా మీకు కావాలంటే పిక్సాబేకి ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ఓకేనా? ఇట్స్ ఎ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్. ఇది ప్రొఫెషనల్గా ఇలానే చేయాలి, ఇలా కట్ చేస్తేనే చూస్తారు, ఎలా కాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఇలానే చెప్తా. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు, అంతే, దట్స్ ఇట్. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ తీసుకున్నా, నాకు నచ్చింది. ఈ ఫ్లవర్ని క్రాప్ చేసుకుంటాను, క్రాప్ చేసి ఇలా చేసేస్తా, క్రాప్. దీన్ని చిన్నగా చేసుకుంటాను, ఇటు సైడ్ పెడతా. ఓకే, మీకు ట్రైల్కి ఆ ఫ్లవర్స్ పెట్టకండి, పూల రంగడ్లా ఉంటుంది. నేను చెప్తున్నా మీకు అర్థం కావాలని. ఓవరాల్ పల్స్ ఇది కూడా, ఇది బ్లింక్స్లో పెడతా. ఓకే, ఇది ఈక్వల్ చేసుకుంటాను. ప్లే చేసుకుంటున్నా. ఇది నా యానిమేషన్. సో చదివేవాడికి ఆ టైటిల్ చదివేవాడు ఇది చదవకుండా వెళ్ళడు, వాడు చదివిన వాడు సైలెంట్గా వెళ్ళకూడదని నేను వాడికి CTA యాడ్ చేసి ఇస్తున్నాను. ఓకేనా? ఇలా చేయాలి. మీకు నచ్చిన యానిమేషన్ పెట్టండి, మీరు నచ్చిన యానిమేషన్ పెట్టి దాన్ని అప్లోడ్ చేయండి. ఓకేనా? ఊరికి టైం వేస్ట్ చేయకండి. ఇది సింపుల్, ఇది చేయకపోతే మీరు వేస్ట్. అసలు నిజంగా చెప్తున్నా, ఇలాంటిది చేయలేకపోతే మీరు వేస్ట్. మీరు యూట్యూబ్ ఎలా మానిటైజ్ చేస్తారు? ఇది ప్రాసెస్. ఓకేనా? దీన్ని ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ వస్తే అడగండి. ఈ ఎడిటింగ్ రిలేటెడ్ డౌట్స్ మీరు నేర్చుకోకపోతే వేస్ట్. అసలు మీరు ఛానల్ని మానిటైజ్ చేయలేరు. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఓకేనా? ఏదైనా డౌట్స్ వస్తే ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ప్రీమియం తీసుకున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు డౌట్స్ని అడగండి. మీరు డౌట్స్ అడగకపోతే నాకు తెలీదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తే నేను మర్చిపోతాను. నాకు డౌట్స్ అడగండి, టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? సరే, ఉంటాను మరి. మళ్ళీ బాయ్లు గీలు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పాను నేను.